అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారికి సంబంధించిన ఆగస్టు 9, 10 మరియు 11 తేదీల్లో వీరి జాతకం మరింత లోతుగా తెలుసుకుందాం. ఈ 3 రోజుల్లో మీ జీవితం, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, వ్యాపారం, ఆర్థిక పరిస్థితులు, మనస్తత్వం మరియు కెరీర్ ఎలా ఉండబోతుందో సమగ్రంగా విశ్లేషిద్దాం. అలాగే ఈ గ్రహస్థితులను బట్టి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆచరించాల్సిన ఆధ్యాత్మిక మార్గాలను కూడా చర్చిద్దాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ విలువైన సమాచారం మీకు మీ జీవితంలో మార్గదర్శనం చేస్తుంది. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. ఈ గ్రహం అందానికి, ప్రేమకు, సంపదకు మరియు సౌకర్యాలకు పత్రిక. ఈ ప్రభావం వల్ల వృషభ రాశి వారు నిశ్చలంగా, స్థిరంగా ఉంటారు. భూమి తత్వపు కలిగిన రాశి కాబట్టి మీరు ఆచరణాత్మకంగా, నమ్మదగిన వారుగా, కష్టపడి పనిచేసేవారుగా ఉంటారు. మీరు ఒక లక్ష్యం నిర్దేశించుకుంటే దాన్ని సాధించడానికి ఎంత కష్టమైనా పడతారు. ఈ మొండితనం కొన్నిసార్లు అడ్డంకులుగా మారినా అదే వీరి విజయానికి మూల కారణం అవుతుంది. ఆధ్యాత్మికంగా చూస్తే వృషభ రాశి వారు ప్రకృతితో, భూమాతతో లోతైన అనుబంధాన్ని కలిగి ఉంటారు. ప్రకృతితో గడపటం, తోట పని చేయడం లేదా కళలను ఆస్వాదించడం ద్వారా వీరు తమ మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటారు. వృషభ రాశి వారు ఈ వారం మీ అంతరాత్మతో అనుసంధానం కావడానికి ధ్యానం లేదా ప్రకృతిలో నడక వంటి వాటిని ప్రయత్నించండి. ఇది మీ ఆలోచనలను స్పష్టం చేసి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. ఆగస్టు 9 అంటే శనివారం. శనివారం అంటే శనిగ్రహం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శనిగ్రహం కర్మలకు, క్రమశిక్షణకు పత్రిక. మీరు గతంలో చేసిన కృషికి ఈరోజు ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా కుటుంబ విషయాల్లో మీరు చేసిన త్యాగాలు, చూపిన సహనం ఈరోజు సంతోషాన్ని తీసుకువస్తాయి. వృషభ రాశి వారికి ఒక పాత స్నేహితునితో ఊహించని కలయిక మీ మానసిక ఆనందాన్ని పెంచుతుంది. ఇది కేవలం ఒక కలయిక మాత్రమే కాదు, పాత జ్ఞాపకాలను, అనుబంధాలను గుర్తు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. వృషభ రాశి వారికి ఇది మీ మనసును తేలికపరుస్తుంది. కుటుంబంలో జరిగే చిన్న వేడుక బంధాలను మరింత పటిష్టం చేస్తుంది. ఆధ్యాత్మికంగా ఈరోజు మీరు శనిగ్రహానికి సంబంధించిన దేవాలయానికి వెళ్ళి దీపం వెలిగించడం లేదా పేదవారికి దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. వృషభ రాశి వారికి ఉద్యోగం మరియు కెరీర్ గురించి తెలుసుకుందాం. కార్యాలయంలో మీ పనితీరును ఉన్నత అధికారులు గమనిస్తారు. మీరు వేసిన ప్రణాళికలు, మీ సూచనలు వారికి నచ్చి అంగీకారం పొందుతాయి. ఇది మీ కెరీర్లో ఒక ముఖ్యమైన మెట్టు అని చెప్పుకోవచ్చు. మీ శ్రమకు గుర్తింపు లభించిన పూర్తి స్థాయి ఫలితాలు అంటే పదోన్నతి లేదా జీతం పెంపు రావడానికి కొంచెం సమయం అయితే పడుతుంది. మీరు ఓపికగా ఉండండి. ఈరోజు ఒక కొత్త ప్రాజెక్ట్ను మొదలుపెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. అది మీ భవిష్యత్తులో మీకు మంచి పేరును తెస్తుంది. ప్రేమ మరియు పెళ్లి. సింగిల్ అయిన వారికి ఈరోజు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఈ పరిచయాలు ఏదైనా సామాజిక కార్యక్రమంలో లేదా పని ప్రదేశంలో జరగవచ్చు. ప్రేమలో ఉన్నవారు తమ బంధాన్ని మరింత దృఢం చేసుకోవడానికి చిన్నపాటి బహుమతులు, ప్రేమపూర్వక మాటలతో తమ భాగస్వామిని ఆనందింపచేయగలరు. ఇది మీ బంధంలో ఉన్న చిన్నపాటి అపార్థాలను కూడా తొలగిస్తుంది. పెళ్ళైన వారికి దాంపత్య జీవితంలో ఒకరిపై ఒకరికి అర్థం చేసుకునే తత్వం పెరుగుతుంది. చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చినా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. ఒకరి మీద ఒకరికి ఉన్న నమ్మకం బలపడుతుంది. మీ బంధం మరింత పటిష్టంగా మారుతుంది. వృషభ రాశి వారికి 9వ తారీఖున వ్యాపారంలో ఈరోజు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీ భాగస్వామి లేదా సీనియర్ల సలహాలు తీసుకోవడం వల్ల మీకు లాభాన్ని ఇస్తుంది. మీ ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. మీరు ఊహించని విధంగా చిన్న మొత్తంలో అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వృషభ రాశి వారికి ఇది మీ ఆర్థిక స్థిరత్వానికి తోడ్పడుతుంది. ఆగస్టు 10వ తారీఖున అంటే ఆదివారం.
ఆదివారం సూర్యగ్రహం యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. ఈరోజు మీరు పని ఒత్తిడి నుండి విశ్రాంతి తీసుకోవడానికి, కుటుంబంతో గడపటానికి మంచి సమయమని చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారు సూర్య నమస్కారాలు చేయడం, ధ్యానం చేయడం వల్ల మీ మనస్సు, శరీరం ప్రశాంతంగా ఉంటాయి. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న వ్యక్తిగత పనులను పూర్తి చేయడానికి ఇది సరైన రోజు. ఉదాహరణకు ఇంటిని శుభ్రం చేయడం లేదా ఏదైనా పాత హాబీని మళ్ళీ మొదలు పెట్టడం వంటివి చేయవచ్చు. ఈ వృషభ రాశి వారికి ఉద్యోగం మరియు కెరీర్ గురించి తెలుసుకుందాం. ఇది సెలవు రోజు అయినప్పటికీ కొత్త ఆలోచనలు, భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆలోచించడానికి మంచి సమయం. మీరు ఈరోజు తయారు చేసుకున్న ప్రణాళికలు రాబోయే వారంలో మీ పనితీరును మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఇది మీ కెరీర్ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రేమ మరియు పెళ్ళి. జంటలు కలిసి ప్రత్యేకంగా సమయం గడుపుతారు. ఇది ఒక సినిమాకి వెళ్ళడం, బయట భోజనం చేయడం లేదా ఒక చిన్నపాటి ప్రయాణం వంటివి కావచ్చు. ఈరోజు మీరు సృష్టించే జ్ఞాపకాలు మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి. జీవిత భాగస్వామి మీకు భావోద్వేగ సహాయం అందిస్తారు. వృషభ రాశి వారికి కొత్త వ్యాపార యోచనలకు ఇది అనుకూలమైన సమయం. కానీ వాటిని ఆచరణలో పెట్టడానికి, పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి ఈ వారం ముగిసే వరకు వేచి ఉండండి. ఆర్థిక పరంగా ఈరోజు మితంగా ఖర్చు చేయడం మంచిది. ఎందుకంటే వచ్చే వారంలో ఊహించని ఖర్చులు ఎదురయ్యే సూచనలైతే ఉన్నాయి. అదనపు ఖర్చులను అదుపులో ఉంచుకుంటే ఆర్థికంగా స్థిరంగా ఉంటారు. ఆగస్టు 11వ తారీఖున అంటే సోమవారం చంద్రుడి ప్రభావం ఉంటుంది. ఈరోజు మీ భావోద్వేగాలు సానుకూలంగా ఉంటాయి. పనిలో కొత్త అవకాశాలు వస్తాయి. ఇవి మీ కెరీర్ ఎదుగుదలకు చాలా ఉపయోగపడతాయి. వ్యక్తిగత సంబంధాల్లో మీ మాటలు, ప్రవర్తన ద్వారా మీరు సానుకూల మార్పులను తీసుకువస్తాయి. ఈరోజు మీరు పేదలకు ఆహారం ఇవ్వడం వల్ల లేదా ఏదైనా సహాయం చేయడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా, శక్తివంతంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఉద్యోగం మరియు కెరీర్ గురించి తెలుసుకుందాం. కార్యాలయంలో మీ పనితీరు అందరినీ ఆకట్టుకుంటుంది. ఉన్నత అధికారుల నుండి ప్రశంసలు లభించే అవకాశం ఎక్కువగా ఉంది. సహ ఉద్యోగుల నుండి కూడా మంచి సహకారం లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది మంచి రోజని చెప్పుకోవచ్చు. మీ కెరీర్లో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ఈరోజు సానుకూల ఫలితాలను ఇస్తుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు మరింత కష్టపడి పనిచేయడానికి ప్రేరణ పొందుతారు. వృషభ రాశి వారికి ప్రేమలో ఉన్న చిన్నపాటి అపార్థాలు తొలగిపోతాయి. జంటలు ఒకరి మనసులోని భావాలను మరొకరు బాగా అర్థం చేసుకుంటారు. మీ బంధం మరింత గాఢంగా మారుతుంది. పెళ్ళైన వారికి దాంపత్య జీవితం సాఫీగా జరుగుతుంది. భవిష్యత్తు ప్రణాళికలపై చర్చలు జరుగుతాయి. ఇది పిల్లల భవిష్యత్తు గురించి లేదా ఆర్థిక విషయాల గురించి కావచ్చు. ఇక వృషభ రాశి వారికి వ్యాపారం మరియు ఆర్థికం గురించి తెలుసుకుందాం. వ్యాపారంలో ఈరోజు పెట్టుబడుల నుండి లాభాలైతే చాలా ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. కొత్త కాంట్రాక్టులు లేదా డీల్స్ వస్తాయి. ఆర్థికంగా ఇది చాలా లాభదాయకమైన రోజని చెప్పుకోవచ్చు. కానీ అనవసరమైన ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక ప్రణాళికలను సరిగా రూపొందించుకుంటే ఈరోజు మీకు మంచి భవిష్యత్తును అందిస్తుంది. వృషభ రాశి వారికి సంబంధించిన ఆగస్టు 9, 10 మరియు 11 తేదీల జాతకం. ఈ రోజుల్లో మీరు సానుకూల ఫలితాలు పొందటానికి, మీ అంతరాత్మతో మమేకం కావడానికి, సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగడానికి ఈ సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. గుర్తుంచుకోండి, మన జాతకం మన మార్గదర్శకత్వం మాత్రమే ఇస్తుంది. కానీ మన జీవితాన్ని మనమే నిర్మించుకుంటాం. కాబట్టి ఈ శుభగ్రహాల ప్రభావాలను మీరు సరైన దిశలో ఉపయోగించుకోండి. మీరు ఈ సమాచారం ద్వారా లాభపడి మీ జీవితంలో ఒక మంచి మార్పును చూసినట్లయితే దయచేసి మా డైలీ ఆస్ట్రాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కడం ద్వారా మేము మీకోసం ప్రతిరోజు అందించే విలువైన సమాచారం, జాతకాలు మరియు ఆధ్యాత్మిక విషయాలు మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మీ మద్దతుకు మాకు మరింత మంచి కంటెంట్ అందించడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీ జీవితంలో మీరు కోరుకున్న ప్రశాంతత, ఆనందం మరియు విజయం పొందాలని ఆశిస్తున్నాము. రేపటి జాతకంతో మళ్ళీ కలుసుకుందాం.